ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని ఎవరో ఒక అమ్మాయి చెప్పినా వినకుండా చెక్ పోస్ట్ దాటుకుంటూ వచ్చేసిందంట. అయ్యో పాపం, ప్రమాదం ఉందని తెలిసినా పరుగులు పెడుతూ వచ్చింది అంటే ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో. ఒక్కసారి మనం కూడా వెనక్కి వెళదాం బాబు. వద్దు దీక్షితులు గారు, వెనక్కి వెళ్తే మీరు మళ్ళీ అమ్మవారి పూజ కోసం రాలేరు. ఆ అమ్మాయిని కాపాడడానికి మా ఆఫీసర్ స్పెషల్ ఫోర్స్ని పంపిస్తున్నారు. మీరు కంగారు పడకండి, ఆ అమ్మవారే అన్నీ చూసుకుంటుంది. ఆవిడ రక్షణ కవచంలా నిలబడుతుంది అన్నారుగా, ఆ అమ్మాయిని కూడా అమ్మవారే చూసుకుంటారులేండి. అమ్మా తల్లి, కష్టం వస్తున్న ఆ అమ్మాయిని కరుణించాలి. ఆపద రాకుండా నువ్వే కాపాడాలి. పదండి. అదిగో చెక్ పోస్ట్. ఏంటి, మీరు కూడా దీక్షితులు గారి కోసం వచ్చారా? ఏంటయ్యా మీరంతా? దీక్షితులు గారు ఊర్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా మీకు? ఆయన అడవిలోకి వచ్చాక ఇప్పుడు భక్తి పొంగుకొస్తుందా? అందరూ ఇప్పుడే వెంట పడుతున్నారంటయ్యా. అందరూ అంటే ఇంకెవరు సార్? ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, దీక్షితులు గారితో మాట్లాడాలని, మనసులో ఉన్న గోడు చెప్పుకోవాలని ఆపిన ఆగకుండా అడవిలోకి పరిగెత్తింది. అసలే పులులు తిరిగే ప్రదేశం ఇది, ప్రాణాలు తీసి పడేస్తాయి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నది ఎందుకు? కాకీలు వేసుకొని మేము కాపలా కాస్తున్నది ఎందుకు? ఒక్కోసారి మనుషుల్ని నిస్సహాయత, ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించలేదు సార్. వాళ్ళకున్న బాధ, భయం మాత్రమే మనసులో ఉంటాయి. ఎదురుగా ప్రమాదం ఉందా, ఆపద అమాంతం మీదకు వచ్చి పడుతుందా అనేది ఆలోచించలేరు. కానీ లోపలికి వెళ్ళిన అమ్మాయికి ఏమైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి. స్పెషల్ ఫోర్స్ ఇంకా రాలేదు. అమ్మాయి జడ మనకి ఇంతవరకు ఏం తెలియలేదు. దీక్షితులు గారి దగ్గర ఉన్న మన స్టాఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి పరిస్థితి చాలా డేంజర్లో ఉన్నట్టుంది సార్. స్పెషల్ ఫోర్స్ రావడానికి లేట్ అయితే ఆ అమ్మాయి ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఆ అమ్మాయికి బుద్ధి లేదు, మన దగ్గర బలగం లేదు. ఇక తనని కాపాడే అవకాశం మన చేతుల్లో లేదు. అలానే అమ్మాయిని అలాగే వదిలేస్తారా సార్? మరి ఇంకేం చేయాలి? ఆవిడ్ని కాపాడడానికి మీరు వస్తారా? పదండి, ఇద్దరం వెళ్ళి కాపాడదాం, రండి. వస్తాను సార్. హలో 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 హలో, నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను. మేము దీక్షితులు గారితో సహా అమ్మవారి ఆలయానికి వచ్చేసాం. ఓకే, ఆ అమ్మాయి కూడా దీక్షితులు గారి కోసం వస్తుంది. మీరే జాగ్రత్త చూసుకోండి. ఓవర్. అలాగే, ఓవర్. సార్ సార్, నేను ఒకసారి దీక్షితులు గారితో మాట్లాడొచ్చా? హలో హలో, శ్రీధర్, ఒకసారి వాకి టాకి దీక్షితులు గారికి ఇస్తావా? అలాగే సార్. హలో హలో దీక్షితులు గారు, నేను అరవింద్ని మాట్లాడుతున్నాను. అరవిందా, నువ్వా? ఎక్కడున్నావు? నేను మిత్ర మిమ్మల్ని కలవడానికి వచ్చాను దీక్షితులు గారు. మమ్మల్ని చెక్ పోస్ట్ దగ్గరే ఆపేశారు. నన్ను కలవడానికి వచ్చారా? ఎందుకు అరవిందా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేము వచ్చేలోపే మీరు అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ మిత్ర ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూ
ఒక అమ్మాయి అడవిలోకి వచ్చేసిందట. ఆమెని రక్షించడం కోసం మిత్ర ఆఫీసర్ గారితో కలిసి అడవిలోకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు అరవిందా? మిత్రాన్ని అడవిలోకి ఎందుకు పంపించావు? మిత్ర చుట్టూ గండాల వలయం ఉందని చెప్పానా లేదా? ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? ఎంత చెప్పినా వినలేదు దీక్షితులు గారు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడడం కోసం ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు. తప్పు చేశావు అరవిందా, చాలా పెద్ద తప్పు చేశావు. మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. ఆపద వలయంలో చిక్కుకోవడానికి నువ్వే సాగనంపావు. మిత్ర ఒక భయంకరమైన గండవంతులో నిలబడ్డాడనే సంగతి మర్చిపోయావు. సార్, మనిద్దరం ఒకే దారిలో వెళ్తే ఆ అమ్మాయిని కనిపెట్టడం కష్టం. మీరు ఒక దారిలో, నేను ఒక దారిలో వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. కానీ మిత్రగారు... సార్, మనం ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. ఆ అమ్మాయి ఆపదలు పడకముందే మనం ఆదుకోవాలి. ఇంకేం ఆలోచించకండి. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే, అయితే నా దగ్గర తుపాకీ ఉంది, మీ దగ్గర అది కూడా లేదు. కొంచెం జాగ్రత్త. సరే సార్. సరే అయితే. ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. హలో 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 హలో, దీనికి ఏమైంది? మిత్ర, హలో. నేనెంత పిచ్చి పని చేశాను. మిత్ర ఆపదలో ఉన్నాడు అని తెలిసి కూడా తన అడవిలోకి ఎలా పంపించాను? భగవంతుడా, నా మిత్రకేమీ కాకూడదు. వాడికి ఎలాంటి ఆపద రాకూడదు. వాడిని నేను కాపాడుకోవాలి. హలో. హలో మేడం, మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ ఆగండి. దయచేసి అడవిలోకి వెళ్ళొద్దు మేడం. వెనక్కి రండి మేడం. మిత్ర, మేడం ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.